అందరికీ నమస్కారం అండి. వారాహి అమ్మవారు ఎవరు అని చాలామందికి తెలియదు. అమ్మవారు ఎవరు, ఎలా ఆవిర్భవించారు, అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి అని తెలుసుకుని నవరాత్రుల పూజ చేయండి. అప్పుడు పూజ చేసిన పూర్తి ఫలితం వస్తుంది. అన్ని నవరాత్రుల పూజా విధానం దగ్గరగా ఒకలాగే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మొదట వారాహి అమ్మవారి గురించి చెప్తానండి. తరువాత పూజా విధానం గురించి వివరిస్తాను. లాస్ట్లో చివరి రోజు ఉద్వాసన ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా అర్జున్ వ్లాగ్స్. లలిత అమ్మవారు ఈ లోక శ్రేయస్సు కోసం సప్తమాతృకులుగా ఆవిర్భవించారు. ఈ సప్తమాతృకులు మొత్తం 7 ఉంటారు. వారిలో ఒకరే ఈ వారాహి అమ్మవారు. శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేసినప్పుడు ఆ భస్మం నుండి వచ్చిన వాడే బండాసురుడు. ఈ బండాసురుడు ముల్లోకాలను ముప్పు దిప్పలు పెట్టాడు. వాడిని సంహరించడానికే లలితామాత చిదగ్ని కుండం నుండి ఆవిర్భవించింది. బండాసురుడు వధించడం కోసం సేనానాయకమణులను తనలో నుండి సృష్టించారు లలిత అమ్మ. లలిత అమ్మ అహంకారం నుండి పుట్టిన దేవత వారాహి. ఈ వారాహి అమ్మ ఆషాఢమాసం శుక్లపక్షంలో పాడ్యమి నాడు ఆవిర్భవించారు. 9 రోజుల పాటు రాక్షస సంహారంలో లలిత అమ్మవారికి ఎంతో సహాయపడ్డారు. బండాసురుడు తన మాయ చేత తన కుడి భుజం నుంచి విసుక్రుడు అనే రాక్షసుణ్ణి సృష్టిస్తాడు. వీడు తెలివితేటలలో శుక్రాచార్యుడంతటివాడు. బండాసురుడు విసుక్రుడికి ఒక దుర్మార్గ బాధ్యతను ఇస్తాడు. రాక్షసులకు తప్ప దేవతలకు, మనుషులకు, మిగతా అన్ని జీవులలోనూ వీర్యవృద్ధిని ఆపివేయమని ఆదేశిస్తాడు. దానితో కేవలం రాక్షసులకి తప్ప మిగిలిన వారిలో సృష్టి ఆగిపోతుంది. అంతటి దుష్టుడు అయిన విసుక్రుణ్ణి వారాహి వధిస్తుంది. అది విన్న లలిత అమ్మ వారాహీదేవి యొక్క వీరత్వానికి చాలా సంతోషిస్తుంది. అప్పుడే ఈ మంత్రం వచ్చింది. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఈ మంత్రం జపిస్తే సంతానం కలుగుతుంది. సంతానం కోసం చేసేవారు ఈ మంత్రం 108 సార్లు జపించి అన్నంతో ఏ ప్రసాదమైనా నైవేద్యంగా పెట్టి మీరు స్వీకరించి ఎవరైనా చిన్నపిల్లలకి ప్రసాదంగా పెడితే సంతానం కలుగుతుంది. ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీ అభిప్రాయాలను, సందేహాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. నవరాత్రులు అనేవి సంవత్సరానికి 4 ఉంటాయి. వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, లలిత నవరాత్రులు. ఇప్పుడు మనం చేసుకుంటున్న వారాహి నవరాత్రులు జూలై 6 నుండి ప్రారంభమై జూలై 15 మధ్యాహ్నం వరకు ఉన్నాయి. ఈ వారాహి అమ్మవారు విష్ణుమూర్తి భూమిని ఉద్ధరించడానికి ఎత్తిన వరాహ అవతారం యొక్క స్వరూపంగా చెప్తారు. కాబట్టి ఈ అమ్మని పూజిస్తే భూమి వివాదాలు తొలగుతాయి. భూమి చేతికి వస్తుంది. కొత్తగా భూమి కొనుగోలు చేస్తారు. కొత్తగా గృహాలు కూడా కట్టుకోగలుగుతారు. అమ్మవారికి పూజ చేసిన బిల్వపత్రాలు మరియు ఇతర నిర్మాల్యాలు అన్నీ కూడా పొలంలో పాతిపెట్టడం లేదా చల్లటం లాంటివి చేస్తే పంటలు బాగా పండుతాయని చెప్తారు. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ పూజ చేసుకోవాలి. రైతులు పొలంలో అమ్మవారి ఫోటో పెట్టుకుని రోజు దీపారాధన చేస్తే మంచిది. అమ్మని పూజిస్తే లాభనష్టాలను అంచనా వేయగల జ్ఞానం వస్తుంది. ఆరోగ్యం, ఆయువు పెరుగుతాయి. ఉద్యోగాలు వస్తాయి. ఆరోగ్యం కోసం చేసేవారు బెల్లం పానకం, మిరియాలు, యాలకులతో చేసింది నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించి నలుగురికి పంచిపెట్టాలి. ఈ కోరిక ఆ కోరిక అని కాదు. వారాహి అమ్మతో మమేకమై ఈ 9 రోజులు పూజ చేస్తే మొదట మనకి, మన ఇంట్లోనూ మనశ్శాంతి వస్తుంది. తెలియకుండా వచ్చే అన్ని ఉపద్రవాల నుండి, శత్రువుల నుండి అమ్మ కాపాడుతుంది. ఎంతలా అంటే వాటిని కనీసం మన దగ్గరికి కూడా అమ్మ రానివ్వదు. ఏ కోరికైనా అమ్మ నెరవేరుస్తుంది. కానీ ఏ టైంలో ఎప్పుడు ఆ కోరిక నెరవేరిస్తే మీకు మంచిదో అప్పుడే అమ్మ చేస్తుంది. మీ కోరిక నెరవేరడానికి టైం పడితే వారాహి అమ్మ నుండి మాత్రం దూరం కాకండి. వారాహి నవరాత్రులను దీక్షగా 9 రోజులు చేయాలి అనుకునేవారు 9 రోజులు బ్రహ్మచర్యం పాటించి చాపపైనే పడుకోవాలి. చెడు మాటలు, బూతులు లాంటివి మాట్లాడకండి. ఒక పూట ఉపవాసం ఉంటే మంచిది. మాంసాహారం మానేయండి. అన్ని రోజులు అమ్మ మంత్రాన్నే జపించడానికి ట్రై చేయండి. చేయలేకపోయినా ఏమీ అయిపోదండి, భయపడకండి.
అమ్మవారు ఏమి మీరు ఎప్పుడు తప్పు చేస్తారా శిక్షిద్దామని రెడీగా ఉండరు. కాకపోతే ఈ 9 రోజులు ఏదైనా తెలియక తప్పు జరిగితే, అమ్మ తెలియక తప్పు చేశాను క్షమించండి అని మనస్ఫూర్తిగా అడగండి. అమ్మ ఖచ్చితంగా క్షమిస్తారు. పూజని ఎప్పుడూ భక్తితో చేయండి, భయంతో కాదు. నియమాలు, జాగ్రత్తలు అందరూ చెప్తారు. అవి మీకు వీలైనంత వరకు పాటిస్తారని చెప్తారు. అవి పాటించలేకపోయినా సరే పూజ మాత్రం అస్సలు ఆపకండి. పూజ విషయానికి వస్తే నవరాత్రులు పేరులోనే ఉంది కదండి, రాత్రులు అని. కాబట్టి సాయంత్రం పూటే మెయిన్గా పూజ చేసుకుంటాం. ఉదయం కూడా టైం ఉంటే పూజ చేసుకోవచ్చండి, లేదా దీపమైనా కంపల్సరీగా పెట్టాలి. 9 రోజులు దీక్షగా చేయలేము, ఏదైనా ఆటంకం రావచ్చు అని అనుకుంటే పీఠం, కలశం లాంటివి పెట్టకుండా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మిగతా పూజ అంతా తప్పకుండా చేసుకోండి. 9 రోజులు కుదరని వాళ్ళు చివరి 7 రోజులు, 5 రోజులు, 3 రోజులు ఒక్క రోజైనా సరే చేసుకోండి. పూజ అయితే మానొద్దు. ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి శక్తి భూమిపైనే ఉంటుంది కాబట్టి మిగతా రోజుల్లో కంటే ఈ నవరాత్రుల్లో చేసిన పూజకి ఎక్కువ ఫలితం ఉంటుంది. పాడ్యమి ముందు రోజే ఇల్లు, పూజ గది శుభ్రం చేసుకుని పూజకి కావలసిన సామాగ్రి అంతా రెడీ చేసుకోండి. పూజలో ముఖ్యంగా కావలసినవి సాంబ్రాణి ధూపం, గంధం, బిల్వపత్రాలు, అమ్మవారి ఫోటో లేదా విగ్రహం. అమ్మవారికి సాంబ్రాణి ధూపం మరియు గంధం చాలా ఇష్టం. బిల్వపత్రాలు మంత్రం జపించే అప్పుడు అమ్మవారికి సమర్పిస్తామండి. బిల్వపత్రాలు దొరకకపోతే కుంకుమతో కూడా చేయొచ్చు. మిగతావి అన్ని పూజలకి చేసినట్టే కామన్. అమ్మవారికి ఎంతో ఇష్టమైంది బెల్లం పానకం. ఇదైతే కంపల్సరీగా పెట్టండి. దానితో పాటు అన్నంతో వండే అన్ని ప్రసాదాలు పెట్టుకోవచ్చు. దద్దోజనం, బెల్లం పొంగలి, కట్టు పొంగలి, పులిహార, కొబ్బరన్నం లాంటివండి. 9 రోజులు చేసుకుంటాం కాబట్టి ఒక్కో రోజు ఒక్కోటి పెట్టండి. నేను ఈరోజు బెల్లం పొంగలి పానకం చేస్తున్నాను. పూజ భర్త చేస్తే మంచిదండి. అవకాశం లేని వాళ్ళైతే లైట్ తీసుకోండి. పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. మొదటగా 9 రోజులు ప్రాణప్రతిష్ఠ చేసిన అమ్మవారిని, పీఠాన్ని, కలశాన్ని కదపకూడదు. ప్రతిరోజు గణపతిని, పువ్వుల్ని మార్చుకోవచ్చు. పువ్వులు మార్చినప్పుడు అమ్మవారి పటం కొంచెం కదులుతుంది, అయినా ఏం కాదండి. అమ్మవారి పటాన్ని మొత్తానికి లిఫ్ట్ చేయకండి చాలు. కలశం పెట్టే ఆచారం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చండి, లేదంటే లైట్. 9 రోజులు కూడా అమ్మవారి పీఠం దగ్గర శుభ్రంగా సువాసన వచ్చేలా చూసుకోవాలండి. పూజ స్టార్ట్ చేద్దామండి. నేను ఇక్కడ చెప్తుంది సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అండి. పెద్ద పెద్ద మంత్రాలు ఏం లేకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా భావిస్తూ చేసే విధానము. మొదట శుక్లాంబరధరం శ్లోకంతో స్టార్ట్ చేయండి. తర్వాత దీపానికి బొట్లు పెట్టుకోవాలి. తరువాత సంకల్పం అండి. ఇక్కడ మీకు ఉన్న కోరికని అమ్మకి చెప్పండి. ఏ కోరిక లేకపోతే, అమ్మ నీకు మా పట్ల ఏది మంచి అనిపిస్తే అది చేయండి తల్లి అనుకోండి చాలు. అంతా అమ్మే చూసుకుంటుంది. తరువాత గణపతి పూజ. ఇక్కడ గణపతి శ్లోకాలు ఏమైనా వస్తే చదువుకోండి. గణపతికి అక్షింతలు వేసి వాటిలో నుండి కొన్ని తీసుకొని మీపైన, మీ కుటుంబంలో వారిపైన వేయండి. ముఖ్యమైనది ప్రాణప్రతిష్ఠ అండి. అమ్మవారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పట్టుకుని ఈ శ్లోకం చదవాలి. కానీ మీరు పంచామృతాలతో అభిషేకం చేయాలి అనుకుంటే మాత్రం విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయకండి. రోజు కదపాల్సి వస్తుంది, అందుకని ఫోటోకి చేయండి. ప్రాణప్రతిష్ఠ శ్లోకం స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. మీకు ఈ శ్లోకాలు చదవడం కష్టంగా ఉంటే అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నట్టుగా భావించండి, సరిపోతుంది. తరువాత షోడశోపచార పూజ చేసుకోవాలి. ఇందులో 16 ఉపచారాలు ఉంటాయి. మొదటిగా ఆవాహనం. శ్రీవారాహీదేవ్యై నమః ఆవాహయామి. ఇప్పుడు అమ్మని మనం ఆహ్వానిస్తున్నట్టుగా భావించాలి. అమ్మ మన ఇంటికి వచ్చి మనం ప్రాణప్రతిష్ఠ చేసిన ఆ విగ్రహంలో ఆవాహనం అయినట్టుగా భావించండి. అక్షింతలు అమ్మవారిపై వేయాలి. తరువాత ఉపచారం ఆసనం. శ్రీవారాహీదేవ్యై నమః ఆసనం సమర్పయామి. మన ఇంటికి వచ్చిన అమ్మకి పెద్ద సింహాసనం వేసి కూర్చోపెట్టినట్టుగా భావించాలి. అక్షింతలు వేయండి. తరువాత ఉపచారం పాద్యం. శ్రీవారాహీదేవ్యై నమః పాదయోపాద్యం సమర్పయామి. అమ్మవారి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించండి. మీ దగ్గర విగ్రహం ఉంటే అమ్మవారి కాళ్ళు కడగండి. నీళ్లు అమ్మకి చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత ఆర్జ్యం. శ్రీవారాహీదేవ్యై నమః హస్తయో ఆజ్యం సమర్పయామి.
అమ్మ చేతులు కడుగుతున్నట్టుగా మీరు మనసులో భావించండి. నీళ్లు అమ్మకు చూపించి పక్కన ప్లేట్లో వదిలేయండి. తరువాత ఆచమనం. శ్రీవారాహి దేవ్యై నమః ఆచమనం సమర్పయామి. అమ్మకి తాగడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా భావించాలి. నీళ్లు అమ్మకి చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత స్నానం. శ్రీవారాహి దేవ్యై నమః స్నానం సమర్పయామి. అమ్మవారి విగ్రహానికి స్నానం చేయిస్తున్నట్టుగా భావించాలి. మీరు పంచామృత స్నానం చేయించదలుచుకుంటే ఇక్కడ చేయించవచ్చు. నీళ్లు అమ్మకి చూపించి పక్కన ప్లేట్లో వదిలేయండి. తరువాత వస్త్రం. శ్రీవారాహి దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారికి చీర పెట్టినట్టుగా భావించండి. తరువాత యజ్ఞోపవీతం. శ్రీవారాహి దేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. అమ్మవారికి యజ్ఞోపవీతం వేస్తున్నట్టుగా భావించాలి. తరువాత గంధం. శ్రీవారాహి దేవ్యై నమః హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. అమ్మవారికి గంధం కుంకుమ పెట్టండి. తరువాత పుష్పాభరణం. శ్రీవారాహి దేవ్యై నమః పుష్పాభరణాన్ని సమర్పయామి. ఇక్కడ అమ్మవారికి పువ్వులు సమర్పించండి. మీ దగ్గర కొత్త ఆభరణాలు ఏమైనా ఉంటే అమ్మకి పెట్టండి. ఇక్కడ మధ్యలో ఆపి అమ్మవారి అష్టోత్తరం, ద్వాదశ నామావళి, కవచం లాంటివి చదువుకోవచ్చు. లేదంటే వారాహి అమ్మకి ఎంతో ఇష్టమైన భూదేవి మంత్రం ఓం హ్రీం శ్రీం క్రీం వసుధాయై నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు బిల్వపత్రాలతో కానీ కుంకుమతో కానీ జపించండి. తరువాత ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః అనే మంత్రాన్ని 11 నుంచి 108 సార్లు వరకు జపించవచ్చు. ఇవి కూడా కష్టం అనుకుంటే ఓం శ్రీ వారాహి దేవ్యై నమః అని జపించండి, సరిపోతుంది. ఏదైనా కూడా భక్తితో చేయడమే ముఖ్యం. తరువాత ఉపచారం ధూపం. శ్రీ వారాహి దేవ్యై నమః ధూపమాగ్రాపయామి. ఇక్కడ అమ్మకి సాంబ్రాణి ధూపాన్ని ఇవ్వండి. తరువాత దీపం. శ్రీ వారాహి దేవ్యై నమః దీపం దర్శయామి. అమ్మకి దీపాన్ని చూపిస్తూ గంట కొట్టాలి. తరువాత ఉపచారం నైవేద్యం. శ్రీ వారాహి దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. మీరు చేసిన నైవేద్యాన్ని అమ్మకి సమర్పించండి. నైవేద్యం పెట్టాక అమ్మకి తాగడానికి నీళ్లు కూడా ఇచ్చినట్టుగా భావించండి. తరువాత ఉపచారం తాంబూలం. శ్రీ వారాహి దేవ్యై నమః తాంబూలం సమర్పయామి. ఇక్కడ అమ్మకి తాంబూలం సమర్పించండి. తరువాత నీరాజనం. శ్రీ వారాహి దేవ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఇక్కడ అమ్మవారికి కర్పూరంతో నీరాజనం ఇవ్వండి. తరువాత మంత్రపుష్పం నమస్కారం. శ్రీ వారాహి దేవ్యై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోండి. పూజ ఇక్కడితో పూర్తయినట్టే అండి. ఇలానే 9 రోజులు రాత్రిపూట పూజ చేసుకోవాలి. నవరాత్రులు లాస్ట్ రోజు జూలై 15 ఉదయం నవమి ఉంది కాబట్టి ఉదయం పూజ చేసుకుని దీపం కొండెక్కాక అమ్మని సాగనంపుతాం కాబట్టి అమ్మకి వాయనం ఇవ్వాలి. వాయనంలో చీర, జాకెట్ ముక్క, తాంబూలం, పసుపు, కుంకుమ, గాజులు పెట్టి ఇవ్వండి. పీఠాన్ని 3 సార్లు కదుపుతూ శ్రీవారాహి దేవ్యై నమః యథాస్థానం ఉద్వాసయామి అని చెప్పి 3 సార్లు పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ అని చెప్పాలి. దీని అర్థం అమ్మ మళ్ళీ మా ఇంటికి తప్పక రండి అని చెప్పడమే.